అంతే కదా, అవునా కదా? అది దేవుని మాట వినకపోతే కోపం రాదా దేవునికి? వచ్చింది కదా. నువ్వు పక్కన పెట్టేది మీరు చూడాలి. కథ పేరేంటి? కోపపడుడి కానీ పాపము చేయకుడి. అసలు కోపపడచ్చు, కోపపడకుండా ఉండటం అనేది ఎవరు చేయలేని పని. అది సామాన్యంగా అందరూ కోపపడతారు. ఆఖరికి చిన్న పిల్లోడికి కూడా వచ్చింది కోపం, అవునా కదా? వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళకి కావాల్సింది ఇకపోతే, లేదా వాళ్ళని తంతే ఏమొచ్చింది? కోపం వచ్చింది కదా వాళ్ళకి, వచ్చింది కదా. అలాగే కోపపడచ్చు కానీ కోపంలో పాపం చేయకూడదంట. కోపంలో ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. అసలు ఏంటి మర్మం? యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు కదా అందరికీ. యేసుక్రీస్తు ప్రభువారు కోప్పడ్డారు అసలు?